ప్రకటించిన అద్దంకి దయాకర్ మనకు 4-5 రోజుల క్రితం ఆయన మన స్టూడియోలోనే కూర్చున్నారు. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ వస్తుందని చాలా ధీమాగా చెప్పారు. ఆయన ధీమా ఫలించింది. ఆయనకు ఎమ్మెల్సీ ఖరారైంది. మనతో పాటు అద్దంకి దయాకర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, ముందుగా మీకు ప్రత్యేకంగా అభినందనలు. చాలా పోరాటాలు చేశారు, తెలంగాణ ఉద్యమం కోసం చేశారు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేశారు, చివరికి మీ పదవి కోసం కూడా పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటంలో ఎట్టకేలకు సఫలమయ్యారు, విజయం సాధించారు. మీకు ముందుగా కంగ్రాట్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ టీమ్ కాంగ్రెస్, తర్వాత మా ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్, మా డిప్యూటీ సీఎం గారి బ్లెస్సింగ్స్, అన్నిటికంటే పార్టీకి పనిచేసే కార్యకర్తకు ఏఐసిసి పెద్దలందరూ ఏ విధంగా మద్దతునిస్తారో ఈ రోజు మీరు చూసిండ్రు. ప్రత్యేకించి మా కేబినెట్ మంత్రులు కూడా దయాకర్ కు కావాలని చెప్పేసి యావత్ కేబినెట్ మొత్తం, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈ రోజు కోరుకున్న సీట్లు ఇప్పుడు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఉత్సాహంతో మరింత ఇంకొక 10-15 సంవత్సరాలు ఇంకెక్కువ పార్టీ కొరకు నా శ్రమనివ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఏదేని కారణాల వల్ల ఇంతకు ముందు వచ్చిన ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇట్లనే ఉంటుంటే, ఎందుకంటే నేను పార్టీ కొరకు పనిచేసే ఒక సిన్సియర్ కార్యకర్తగా ఎదగాలని ఆలోచనతో నేనున్నా. ఇది శ్రమకు ఇచ్చిన గుర్తింపు. ముఖ్యంగా నా దృష్టిలో కార్యకర్తలందరూ కోరుకున్న అంశాన్ని ఈ రోజు పార్టీ గుర్తించింది. అన్నిటికంటే మా ముఖ్యమంత్రి గారు అయితే నిరంతరం నా విషయంలో పరిశీలనలో ఉండడం అనేది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు చేసిన కృషి నా విషయంలో 2 ఎమ్మెల్యే నుంచి ఇప్పటి వరకు వారు నా పదవి కొరకు వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ నా దృష్టిలో ఏంటంటే నా సమస్య వారికి పరిష్కరించబడ్డదని నేను అనుకుంటున్నా. వారికి ముఖ్యమంత్రిగా వారు ఉన్నందుకు వారికి మరింత చేదోడు వాదోడుగా ఉండడానికి నా యొక్క సమయాన్ని ఇవ్వడం. దయాకర్ గారు ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో అద్దంకి దయాకర్ ని మంచిగా చూసుకునే బాధ్యత నాది, ఆయనకు మంచి పదవి వస్తుందని కూడా బహిరంగంగానే చెప్పారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే మీరు రేవంత్ రెడ్డికి దగ్గర కాబట్టి మిగిలిన వాళ్ళు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ఇప్పుడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. గతంలో ఎమ్మెల్యే సందర్భంగా కానీ, ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా కానీ, గతంలో ఇచ్చిన 2 ఎమ్మెల్సీల సందర్భంగా కానీ అద్దంకి దయాకర్ను చాలా సందర్భాల్లో అడ్డుకున్నారు, అడ్డు తలిగారు. అలా ఎలాంటి అనుమానం లేదు, మీరు ఒప్పుకోకపోయినా కూడా. అయితే ఈసారి మీరు చాలా నమ్మకంగా కనిపించారు. నాతో కూడా ఇక్కడే ఇదే స్టూడియోలో మీరు దాసోత్సవం ఇద్దరు 2-3 రోజుల క్రితం కూర్చున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ వస్తుందని చాలా ధీమాగా కనిపించారు. అంటే మీ ధీమాకు ఈసారి కారణం ఏంటి? మిగిలిన నాయకులందరినీ ప్రసన్నం చేసుకున్నారా? మొదట మా జిల్లా మంత్రులు ఇద్దరు, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందు నేను కలవంగానే కంగ్రాట్స్ చెప్పిండు, బ్రైట్ గా నీకు అవకాశాలు ఉన్నాయి దయాకర్, ఐ విల్ సపోర్ట్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏఐసిసి ప్రెసిడెంట్ తో పాటు కేసీ వేణుగోపాల్ గారికి కూడా లేఖ రాసి నాకే ఇచ్చిండు, మా తమ్మునికి ఈసారి ఇవ్వాలని చెప్పేసి ఒక లేఖ కూడా. అప్పుడు నేను ఎందుకు చెప్పలేదు మీతో అంటే, ఇక అది పేపర్ ఇక ఏదో ఇట్లా లేఖలు కూడా రాస్తారు అనేది వస్తుందనే ఉద్దేశం. అంటే వాళ్ళు ఎంత కమిటెడ్ గా, ఆ రోజే జానారెడ్డి గారు కూడా వచ్చిండ్రు, వారి బ్లెస్సింగ్స్ కూడా ఉండే. సో నా కోసం ఈసారి క్యాబినెట్ లో ఎంతమంది అని అంటే ఇక నేను పేర్లు అందరి చెప్పొచ్చు మనం ఇమ్మీడియట్ గా. అంటే డిప్యూటీ సీఎం గారు అయితే పరిశీలన లో ఉన్నాడు, 2-3 సార్లు అధిష్టానం నుంచి వచ్చినాయే కాకుండా వారు కూడా పర్సనల్ గా ఎందుకు ఈ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇది జనరల్ అంటే అద్దంకి దయాకర్ అంటే కేవలం మన కాంగ్రెస్ నాయకుడే కాదు, తను దళిత నాయకుడు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాడు కాబట్టి మనం ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మేము మీనాక్షి నటరాజన్ గారిని కలవడానికి పోయిన రోజే, అంటే ఆయన ఎప్పుడు కూడా ఓపెన్ గా ఇప్పుడు చేస్తా అని ఏం చెప్పరు, వారి వే ఆఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటది, అయిపోతుంది ఏం కాదని చెప్పి అప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వడం వల్ల మీతో కూర్చున్నప్పుడు కూడా నేను అంత కాన్ఫిడెన్స్ తో చెప్పగలిగిన. ఎందుకంటే మాక్సిమం ఎలిజిబిలిటీ వాళ్ళల్లో నేను ఒక్కనే మిగిలిపోయినా. నేను మిగిలిపోవడం అనేది సగటు కార్యకర్తలతో నేను ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మీతో చెప్పిన, మీకు రావట్లేదు అని చెప్పి ఏ విధంగా అవుతుందని. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకు తెలిసి ఒక నిమిషానికి ఒక 40-50 కాల్స్. మీ కాళ్ళు తీసుకోవడానికి ముందు కూడా మీ కాళ్ళు పావు గంట నుంచి ఎంగేజ్ లోనే ఉంది, దొరికారు ఇప్పుడు మాకు. నేను ఫ్లైట్ దిగినా ఇట్లా వస్తున్నా అంతే. మీరు ఫ్లైట్ దిగారు, అక్కడ లిస్ట్ రిలీజ్ అయింది. గతంలో మీరు ఫ్లైట్ దిగితే అక్కడ వేరే వాళ్ళ పేరు వచ్చేది, ఈసారి మీ పేరే వచ్చింది. సంపతన్న చేసింది నాకు దిగంగానే. మేము అంటే మేమిద్దరం ఎట్లా అంటే అన్నదమ్ములు లెక్క, మీకు ఎవరికి వచ్చినా కూడా మేము సంతోషంగా ఉండేటోళ్ళం. మామూలుగా తను ఫోన్ చేసి నేను
నేను తన కాల్ వేస్ట్ చెప్తున్నా, ఆయన నా కాల్ వేస్ట్ చెప్తున్నాడు. బెలయ్య గారు అక్కడనే ఉండే, అంటే మేము ఎంత స్పోర్టివ్ గా ఉన్నామంటే అని అది చెప్పడానికి. అంటే దయాకర్ గారు మీరు ఎంత స్పోర్టివ్ గా ఉన్నా, ఎవరు అవునన్నా కాదన్నా మాలా మాదిగా ఈక్వేషన్ కొంత మీకు ఇబ్బందిగా మారుతుందేమో ఈసారి అని అనుకున్నారు. అటు దొమ్మాటి సాంబయ్య కానీ, ఇటు సంపత్ కానీ మాదిగా ఈక్వేషన్ లో వాళ్ళ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని ఒక చర్చ వచ్చింది. మాలలకు ఇప్పటికే ఒక ఎంపీ ఇచ్చారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఎమ్మెల్యేలో కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనే ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎక్కడైనా మీకు ఆ ఈక్వేషన్ అడ్డంకిగా మారుతుంది అనుకున్నారా? అంటే నేనైతే అది మీకు అడ్డంకి అనుకోవట్లేదు, ఎందుకంటే మిమ్మల్ని క్యాస్ట్ ఈక్వేషన్ కంటే కూడా ఒక ఉద్యమకారుడిగా, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఇచ్చారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇప్పుడు దాదాపు పోయినసారి ఆ 6లో ఒకటి నాది ఉండే, అది ఇవ్వలేకపోయిండ్రు. ఫైనల్ అయింది కూడా ఏఐసిసి దృష్టిలో ఉన్నది. కాబట్టి ఇది ఇప్పుడు వచ్చినప్పుడు మనం ఒకటి ఏంటంటే తను ఎస్సీ అనే దానికంటే కూడా పార్టీ కార్యకర్తగానే ఎక్కువ కన్సిడర్ చేసిండ్రు. ఏదేమైనా సరే ఏ ఈక్వేషన్ ఎట్లా వచ్చినా దయాకర్ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా నాకు, అంటే ముఖ్యమంత్రి గారి ఆఫీసే కాదు మిగతా మిత్రులు కూడా చాలా మంది చెప్పింది ఏంటంటే ఇది కంపల్షన్, కాంగ్రెస్ కు కంపల్షన్ మనము ఇవ్వాల్సిన టికెట్ అనే ఉద్దేశంతో ఉన్నారు. అది నాకు అప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ అంతే వచ్చింది. నేను అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు రాకపోతే ఎలా అని కూడా నేను ఆలోచిస్తున్నా మా ఆవిడతో కలిసి, ఒకవేళ మళ్ళీ ఏం చేద్దాము అని ఆలోచన కూడా. ఎందుకంటే ఇప్పుడు రాకపోతే చాలా సమస్యలు నాకు ఉంటాయి వ్యక్తిగతంగా. నేను ఇంకా వస్తుంది అని ఇట్లా చెప్పలేను, ఇంకా ఉన్నాయంటే ఇంకో 1-2 సంవత్సరాలు ఉంది. సో పార్టీ నాకు అన్యాయం చేసిందనే పేరు కూడా రావద్దు, పార్టీకి చెడు పేరు రావద్దు అనే ఆలోచన కూడా ఉండే. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కాంగ్రెస్ కొంత వ్యతిరేకంగా ఉండేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ నీకు అన్యాయం చేస్తుందనే దాన్ని కూడా నేను జీర్ణించుకోకపోయాను. నాకు అన్యాయం చేయదు అని పదే చెప్పేటోని. ఈవెన్ దయాకర్ గారు మీకు చాలా సందర్భాల్లో ఎదురైంది నాతో డిబేట్ లోనే, మీకు వచ్చిన అపోజిషన్ అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నీకే సీట్ ఇవ్వట్లేదు, నీకే ఇవ్వట్లేదు అనుకుంటూ మిమ్మల్ని క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా చాలా ఎదురయ్యాయి మీకు. అవును, ఇప్పుడు మా ప్రియమైన ప్రత్యర్థి గారే ఎన్నోసార్లు నా మీద అట్లా వాళ్ళే కాకుండా మీలాంటి వాళ్ళు కూడా ఒక, అంటే మీడియా ఏంటంటే నేను మీడియాలో పనిచేయట్లేను కానీ అందరు మీడియా మిత్రులంతా ఒక 15 సంవత్సరాల మీడియా, ఇప్పుడు ఏ స్థాయి సింగర్ నుంచి ఇప్పటి వరకు కూడా మన వాళ్ళంతా ఏందో ఒకటే, నాకు నిన్నటి నుంచి మీకు రావాలన్నా అని చెప్పి అనడం అనేది నిజంగా అది రాకపోతే ఎలా అనే ఒక ఆలోచన కూడా ఉండే. కానీ నేను దాన్ని ఏ విధంగా ఉండే కానీ నాకు బలమైన నమ్మకం ఏంటంటే నేను మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ గా ఉండడం అనేది నాకు ఇస్తారు అనేది ఉండే. ఇది కేవలం నాకు అద్దంకి దాకరికి ఇచ్చిన అది కాదు, సగటు కార్యకర్త పని చేస్తే ఎలాంటి ఆలోచన లేకుండా ఏఐసిసి సైతం ఒక కార్యకర్తకి ఇలాంటి గౌరవం ఇస్తుంది. ఆ రోజు ఉద్యమాల నుంచి వచ్చిన రోజు నాకు సోనియా గాంధీ గారు పిలిచి తన ఇంట్లో కూర్చోబెట్టి టికెట్ ఇచ్చింది. అంత గౌరవం ఎవరికి కూడా టికెట్లు ఇస్తారు, ఆ టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా తెలియరు వాళ్ళకి, కానీ ఆ రోజు పిలిచి ఇచ్చింది. తర్వాత రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేసి ఇచ్చిండ్రు. మొన్న నాకు ఇవ్వకపోవడాన్ని చాలా మంది అధిష్టానం ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఇంత డిలే చేసినా కూడా నా పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంది అనేది మాత్రం నాకు ఢిల్లీ పోయినాక అర్థమైంది. దయాకర్ గారు, ఇక్కడ మీకు టికెట్ ఇవ్వడం, మీకు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం అందరూ ఊహించిందే, అందరూ రావాలని కోరుకుందే. మీ పేరు పక్కన పెడదాం, మిగిలిన ఇద్దరి పేర్ల విషయంలో మాత్రం కొంత ఒకరి పేరు ఇంకా శంకర్ నాయక్ కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మొదటి నుంచి మీ జిల్లాకు చెందిన వ్యక్తే, అంటే ఒకే జిల్లాకు 2 ఎమ్మెల్సీలు వచ్చాయి ఇప్పుడు. అయితే విజయశాంతి గత కొద్ది రోజులుగా అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా కూడా ఎవరికి తెలియని సందర్భం, అనూహ్యంగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. దీన్ని ఎలా చూడాలి? అంటే కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతిని ఏ రకంగా వాడుకోబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ పనిచేసిన కార్యకర్తను, పనిచేసిన నాయకుల్ని ఎవరినైనా సరే ఏ మూలనున్నా వెతికి తీసుకొచ్చే అవకాశం ఇస్తారు. మీనాక్షి గారు వచ్చిన తర్వాత ఇంక అందరికీ కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది, ఇది పార్టీ క్యాడర్ కు. ఎందుకు? ఆమె పార్టీ మనిషి, ఆమె పార్టీ కొరకు పనిచేసేటోళ్లను ఆమె వెతికి తీసుకొచ్చి పార్టీ అవకాశాలు ఇచ్చేంతటి సాహసవంతురాలు ఆమె. కాబట్టి ఆమె రావడం వల్ల కూడా ఇంకా చాలా మందికి రేపు భవిష్యత్తులో మంచి అవకాశాలు పార్టీ ఇవ్వబోతుంది అనేది నాకున్న సమాచారం. ఎందుకంటే ఆమె ఇక్కడ భూదాన్ పాదయాత్ర చేసినప్పుడు నేను కలిసిన వారిని, భూదాన్ పాదయాత్ర అప్పుడు ఆచార్య వినోబా చేసిన ప్రాంతం అంతా కూడా ఆమె పాదయాత్ర చేసిన క్రమంలోనే ఇప్పుడు మన రాచమల్ల సిద్ధేశ్వర దానికి పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ ఉండే, తను కూడా ఇప్పుడు పోటీలో ఉండే నాకు.
అప్పుడు ఆ రోజు మేము దాదాపు 2-3 ప్రాంతాల్లో తనను కలిసిన అనుభవం కూడా ఉన్నది. పోయినసారి ఎలక్షన్ లో కూడా అబ్జర్వర్ గా ఉంది ఆమె. సో అన్ని విషయాలు కూడా తెలుసు ఎవరికి ఏంది. కాబట్టి ఇప్పుడు సగటు కార్యకర్త కూడా సంతోషంగా ఉండే రోజులు వచ్చినాయి అనేది మాత్రం నేను చెప్పగలను. నేనైతే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నీకు తెలుసు నా ఆర్థిక స్థితి ఏంది, నా సామాజిక స్థితి ఏంది, నేను ఎట్లా రాజకీయ స్థితి ఏంది, నాలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇవ్వడం అనేది ఇంకా సగటు కార్యకర్త కూడా ఒక ఊతం. మేము పని చేస్తే పార్టీ మనకు అవకాశం ఇస్తుందని, పార్టీ అన్ని రకాల వ్యక్తులకు కూడా అవకాశాలు ఇస్తాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నేను అనుకుంటున్నా. దయాకర్ గారు, ఇప్పుడు మీ అభ్యర్థుల పేర్లు చూస్తే ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, ఒకటి బీసీ, ఇలా ఈ రకంగా అందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇక మీ ప్రత్యర్థి ఖచ్చితంగా దాని గురించి కూడా మనం ఆలోచించాలి. కాబట్టి బీఆర్ఎస్ ఎలాంటి స్ట్రాటజీ అవలంబించబోతుంది? అక్కడ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీనే పరిశీలిస్తున్నారు. సత్యవతి రాథోడ్ ఎస్టీ కేటగిరీలో, ఎస్సీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీసీలో దాసో శ్రవణ్. అంటే ఎలాంటి స్ట్రాటజీ రావచ్చు? మీరు శ్రావణ్కి రావాలని మీరు బలంగా కోరుకుంటారు, ఎందుకంటే ఆయన మీ మిత్రుడు కాబట్టి. ఎలా ఉండబోతుంది? ఇంకా రెండో అభ్యర్థిని కూడా అంటే ఇద్దరిని బరిలో దింపి ఎన్నిక వైపు తీసుకెళ్లే అవకాశం మీకు కనిపిస్తుందా? నాకు తెలిసి ఎన్నిక వైపు ఉండకపోవచ్చు. ఇప్పుడు మూడు డిక్లేర్, నేను అసలు ఆ పేర్లు కూడా చూడలేదు. విచిత్రం ఏంటంటే దిగిన కాంచి ఇదే వచ్చింది. 3 అయినాయి కదా. రేపు ఇంకొకటి వచ్చే అవకాశం కూడా ఉంటది. అది సిపిఐకా లేకపోతే వీళ్ళకా అనేది. బట్ వాళ్ళు నేను అనుకుంటున్న బడుగు వర్గాల నుంచే ఎన్నుకునే అవకాశం ఉంటది. నాకు తెలిసి అయితే ఈసీఆర్ ఎస్సీ కంటే ఎస్టీకి ఇచ్చే అవకాశం ఉంటది అనుకుంటున్నా. ఎవరు వచ్చినా కూడా నల్గొండ జిల్లా నుంచి ఇద్దరు కాంగ్రెస్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి చాడ వెంకటరెడ్డికి సిపిఐ ఇచ్చే అవకాశం ఉంది అని ఒక ప్రచారం జరుగుతుంది. అది అంటే 3 ఎస్సీ, ఎస్టీ, బీసీ అయ్యాయి కాబట్టి ఒకటి ఓసీ కేటగిరీలో కూడా ఉండొచ్చు అని ఒక చర్చ. అట్లా కూడా ఉన్నది. ఒకటి శంకర్ నాయక్ కూడా చాలా సుదీర్ఘకాలంగా అక్కడ పనిచేస్తున్న నాయకుడే. సో కాబట్టి మాకు అవకాశం నిజంగా మాలాంటి వాళ్ళకి రావడం అయితే నేనైతే కింద అయితే నాకు శంకర్ నాయక్ది ఈమె 2-3 రోజుల క్రితం నుంచి వచ్చింది. బట్ తనను కూడా తీసుకోవడం ఒక జిల్లా విజయశాంతి అసలు ఎక్కడ చర్చ లేదు, ఈ రోజే వచ్చింది మొదటిసారి వచ్చి ఒక 3-4 రోజుల నుంచి ఉంది. బట్ చాలా ఆమె పార్టీ కొరకు చేసింది, గతంలో కూడా చేసింది, తర్వాత ఎన్నికల ముందు వచ్చి కూడా ఏ విధంగా ఉందో తెలుసు. బట్ ఒకటి ఓవరాల్ గా నేను చెప్తున్న, పార్టీని మళ్ళీ ముందుకు తీసుకుపోవడానికి నాయకత్వం చాలా మంచి ఆలోచన చేసినట్టు ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి నేను మంచి ఆలోచన చేసిందని చెప్తే, రానప్పుడు కూడా అదే చెప్తున్నా. కానీ రేపటి వచ్చే అవకాశాల్లో కూడా జిల్లా పరిషత్తులు కానీ ఇతరత్ర ఏవైతే సర్పంచ్, ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీకి సంబంధించిన అంశంలో కూడా సామాజిక న్యాయంతో పాటు ఇప్పుడు బీసీ బిల్లు ఈ సమావేశాల్లో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పని చేసిన కార్యకర్తకు ఒక సెర్చ్ కమిటీ లాంటిది వేసి, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చేయబోతుంది ఏంటంటే పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా వినబిలిటీ ఒక క్రైటీరియా అయితే పనిచేసిన వాళ్ళని కూడా ఒక ప్రయారిటీలో చేయబోతున్నారు. కాబట్టి మేము మరింత పార్టీని అంటే ఎంత చేసినా పదవులు రాకపోతే పర్సన్ కు పవర్ ఉంటలేదు. ఇప్పుడు నేను ఎంత మంచిగా మాట్లాడినా మీరు ఏ హోదాలా అనేది నన్ను చూస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఏం చేస్తున్నాను. అట్లనే సగటు కార్యకర్త కూడా అలాంటి ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చేయమని చెప్పి చేయడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఈ అవకాశం మాత్రం నేను అదృష్టమైతే అనుకోవచ్చు. కానీ ఎన్నో ఏళ్ల శ్రమ, 20 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం నేను చట్టసభలకు పోవడానికి నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, అంటే టాప్ టు బాటం, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారి నుంచి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు మాత్రం చాలా ఈసారి పట్టుబట్టి ఉండడం అనేది నేను ప్రత్యేక కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా. మరింత రెట్టించిన ఉత్సాహంతో తన యొక్క ఆలోచనలకు మేము చేదోడు వాదుడుగా ఉండడానికి ఉపయోగపడతామని మాత్రం స్పష్టంగా చెప్పగలను. దయాకర్ గారు, ఫైనల్ క్వశ్చన్, ఇది ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగు పెట్టడానికే పరిమితం అవుతుందా? కొద్ది రోజుల్లోనే కేబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఉండబోతుంది. ఆ దిశగా కూడా అద్దంకి దయాకర్ ఏమైనా పరిశీలించే అవకాశం ఉందా? నేను ఇప్పటికి ఆ రోజు అనుకున్నా ఎమ్మెల్యే కావాలని. ఆ ఎమ్మెల్యే ఇవ్వలేకపోయిన పరిస్థితిని చూసిండ్రు కాబట్టి ఆ స్థాయిలో ఉండేందుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఆలోచన చేసింది పార్టీ. ఇక్కడి వరకు నేను పరిమితం. ఇప్పుడు నా పని ఎమ్మెల్సీ వరకు పరిమితం. పార్టీ ఏది ఆదేశిస్తే అది పనిచేయడమే. ఇప్పుడు ఒక రకంగా
ఇంకా ఇప్పుడు నాదేంటంటే ఇంత ఒత్తిళ్లలో కూడా నాకు అంటే మీన్స్ ఎన్ని రకాల పోటీలు ఉన్నాయో మీరు అందరు వేసింది కదా ఇందులో దాదాపు 40 మంది వాటి నుంచి నన్ను పికప్ చేసినట్టే నా మీద ఎంతో బాధ్యత పెట్టిండని అనుకుంటా. గతంలో ఉండే స్వేచ్ఛ కంటే ఇప్పుడు స్వేచ్ఛ తక్కువ. అంటే నేను దయాకర్ గారు మిమ్మల్ని ఎందుకు అడిగా ఈ క్వశ్చన్ అంటే క్యాబినెట్ లో ఉన్న కొంత మంత్రులతో తనకు ఇబ్బంది అవుతుందని చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. నిజంగా కూడా క్యాబినెట్ మంత్రులతో రేవంత్ రెడ్డి గారికి కొంత గ్యాప్ ఉంది, కొంతమందితో అని ఒక చర్చ ఉంది. కాబట్టి మీలాంటి అత్యంత సన్నిహితుడిని పక్కన పెట్టుకునే అవకాశం లేకపోలేదా అని. నేను ఇప్పుడు గతంలో వారు ఒక మాట చూచాయి అదే అంటున్నా మంత్రి అవుతానంటే నేను దీనితో సంతృప్తి చెందగలను. ఓకే, ఎందుకంటే నాకంటే సీనియర్స్ ఉన్నారు, నాకంటే పెద్దలు ఉన్నారు. పార్టీ ఏ విధంగా పార్టీ భవిష్యత్తును నేనంటున్నా మనం అనుకుంటున్నాము ఆ పార్టీని ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వారికి ఆలోచిస్తుందని పార్టీని ఒక 10-15 సంవత్సరాల వ్యూహంతో పార్టీ పునర్నిర్మాణము పదవుల పంపకం అనేది జరుగుతున్నది. ఇదే కాకుండా నిర్మాణాల్లో కూడా రేపు ఏఐసిసిలో కానీ పిసిసిలో కానీ నిర్మాణాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్స్ కూడా ఒక 10-15 సంవత్సరాల ఆలోచనతో నాయకత్వాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు చూపుతో వ్యవహరిస్తారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటా. ఇప్పుడు నేను ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే గతం నుంచి కూడా పార్టీ యొక్క విధానం తెలిసిన తర్వాత నేను కూల్ గా ఉండడానికి అవకాశం ఏర్పడ్డది. పార్టీ ఎప్పుడు కూడా పనిచేసిన నాయకుల పట్ల వివక్షతో లేదు. మా జిల్లాలో ఉన్న అంతర్గత అంశాలని చాలా మంది ఎప్పుడు కూడా మీడియాలో నేను చెప్పాల్సి వచ్చేది. కానీ అది ఒక దశ వరకే ఉంటది. వాళ్ళు కూడా నాతో వెంకరెడ్డి గారు, నాతో ఉత్తమ్ రెడ్డి గారు, నాతో జానరెడ్డి గారు ఎన్నోసార్లు కొన్ని విషయాలు షేర్ చేసుకున్న అంశం కూడా నాకు గుర్తుంది. ఎందుకంటే సందర్భాలు అట్లా కలిసి వస్తున్నాయి కాబట్టి అప్పుడు అది డిలే కావడం జరిగింది. పోయినసారి ఫైనల్ అయింది కూడా ఆగింది. దానికి కారణం ఏంటి అని అంటే ఆ రోజు మనం ఓబీసీకి తర్వాత ఒక ఎన్ఎస్సీ అంటే ఫ్రంటల్ ఒకటి ఇవ్వాల్సి వచ్చింది ఎన్ఎస్సీకి. అది రాహుల్ గాంధీ గారి ఆ నిర్ణయం తీసుకున్నారు. నేను రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని కాదని లేకపోతే మన ఖర్గే గారి నిర్ణయాన్ని కాదని నేను వివరించలేను. అట్లాంటి పరిస్థితులు కొన్ని వచ్చాయి. దాన్ని నేను ఎంత చెప్పినా కూడా మామూలుగా కన్విన్స్ చేయలేకపోయినా. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు వాళ్ళకేమో అద్దంకి దయాకర్ కొంచెం తెలిసిన వ్యక్తి, ముఖం తెలిసిన వ్యక్తి. కానీ అక్కడ ఉన్నప్పుడు ఫ్రంటల్ తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్, లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూస్ అన్ని ఉంటాయి. కాబట్టి ఈసారి నేను కూడా లాంగ్ స్టాండింగ్ గతంలో 2 సార్లు చర్చకు వచ్చినది. ఏది ఎమ్మెల్యే అప్పుడు చాలా డిస్కషన్ జరిగింది, తర్వాత ఎమ్మెల్సీ అప్పుడు డిస్కషన్ జరిగింది, తర్వాత ఇప్పుడు కూడా జరిగింది. కాబట్టి ఆ విధంగా నష్టం కాకుండా చూసేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు పార్టీకి సర్వత్రా కృతజ్ఞతతో నిరంతరం పార్టీ విధేయంగా ఉంటాయని చెప్పి మాట ఇస్తున్నాం. ఆల్ ది బెస్ట్. మీరు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మేమైతే కోరుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ. ప్రత్యేక కృతజ్ఞతలు మా పిసిసి ప్రెసిడెంట్ గారు. నాకు ఎన్నో సార్లు తను ధైర్యం ఇచ్చి నువ్వు వర్రీ కావద్దు, మేము ఉన్నాం, కంపల్సరీ మేము చూసుకుంటామని చెప్పిన మా పిసిసి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పండి మీ ద్వారా ప్లీజ్. థ్యాంక్ యూ. రైట్, ఆల్ ది బెస్ట్.